గత సంవత్సరం పాలేరు నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లలో 8th, 9th, 10th ఈ 3 క్లాసెస్ కి పోయినసారి దూరం నుంచి వచ్చే పిల్లలకి అంటే బాలికలకి సైకిల్ ఇవ్వటం జరిగింది. ఆ రోజే చెప్పాం మన ట్రస్ట్ నుంచి భవిష్యత్తులో ప్రతి సంవత్సరం 8వ తరగతికి వచ్చే పిల్లలందరికీ ముఖ్యంగా బాలికలకి 1 కిలోమీటర్ దూరం ఉంటే ఆ కిలోమీటర్ దూరం ఉన్న ప్రతికి మన ట్రస్ట్ నుంచి సైకిల్ ఇస్తామని చెప్పాం. అదే రకంగా జూనియర్ కాలేజీలో కూడా జాయిన్ అయ్యే వాళ్ళకి బాలికలకి సైకిల్ ఇస్తామని చెప్పి అక్కడ కూడా ఇవ్వటం జరుగుతుంది. మొన్న నేలకొండపల్లి మండలంలో ఇచ్చుకున్నాం. ఈనాడు ఎదుల్లాపురం మున్సిపాలిటీ, రూరల్ మండలం, అదే రకంగా ఖమ్మం కార్పొరేషన్ లోని పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన 3 డివిజన్లకు మొత్తం కలిసి 191 సైకిళ్లు చిన్నారి బాలికలకి ఇవ్వబోతున్నాం. అంటే దీని ఉద్దేశం ముఖ్యంగా చిన్నారి బాలికలు అంటే డ్రాప్ అవుట్స్ తక్కువగా ఉండటంతో పాటు వారికి టైం సేవింగ్ అవడంతో పాటు వాళ్ళు ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు, తప్పకుండా విద్యలో బాలికలను కూడా ప్రోత్సహించాలని ఒక మంచి సదుద్దేశంతో ఈనాడు అంటే వ్యక్తిగతంగా మన ట్రస్ట్ నుంచి ఇది ఇవ్వటం జరుగుతుంది. నా బిడ్డ నా కొడుకు చల్లగా ఉండే విధంగా నేను కొవ్వొత్తిలా కరిగిపోయినా పర్వాలేదు, నా పిల్లల భవిష్యత్తులో నాలాగా కష్టపడొద్దని మిమ్మల్ని ఉన్నతమైన చదువులు చదివించాలని తాపత్రయంతో ఆర్థిక పరిస్థితులు ఇంట్లో సహకరించకపోయినా నా బిడ్డని కొడుకుని చదివించాలని మీ తల్లిదండ్రుల ఆశలని ఆలోచనల్ని మీరు ఒక్కసారి గుర్తు చేసుకుని ప్రతినిత్యము మీ గోల్ ఏదైతే ఉందో, మీ ఆశయం ఏదైతే ఉందో, మీ అమ్మా నాయన మీ మీద ఏ కళలైతే కంటున్నారో ఆ కళలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా చిన్నారి బాలబాలికల్ని కోరుకుంటున్నాను.